హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్ స్టోరీస్. మీకోసం ఈ కొత్త వీడియో. ఇది టీటీస్ అప్రూవల్తో అప్రూవల్ బిట్లు అన్నమాట ఇవి. కాబట్టి ఇది ఎవరికైనా కావాలంటే మాత్రం కాల్ చేయండి. ఇది దాత్రి ప్రమోటర్స్ మనకి డెవలప్ చేస్తున్నారు. ఇది అప్రూవల్ అనమాట. అప్రూవల్ కాబట్టి కాలువలు, కరెంటు అన్నీ వస్తాయి ఇందులోకి. కాబట్టి డెవలప్ చేస్తున్నారు. వెనక్కి కూడా బళ్ళు ఉన్నాయి చూడండి, ఆల్రెడీ డెవలప్ చేస్తుండ్రు. మీ దగ్గరికి వెళ్ళే కొద్ది కనిపిస్తుంది. ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. కాకపోతే కొన్ని బిట్లు ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. ఇప్పుడు మిగతా బిట్లకి ఇందులో ఒక కమర్షియల్ బిట్ కూడా ఇక్కడ ఉందని చెప్పారు సారు, మోహన్ సార్ డెవలప్ చేస్తుందన్నమాట. అయితే ఇది టీటీస్ అప్రూవల్తోని మనకి కన్వర్షన్ అన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి. ఇది కోమటపల్లి దగ్గర టీటీస్ అప్రూవల్తో తక్కువ ఖరీదులో మనకి ఇక్కడ బిట్టు దొరుకుతుంది. కాబట్టి పప్పుల బిట్టు తక్కువగా దొరికేదంటే ఇదే ప్లేసు. ఇలాగా మనం ఏదైతే విజిబిలిటీ కనిపిస్తుందో ఇది వెంచరు. వెనక్కి అలాగ వెళ్ళినట్టయితే మీకు అర్థమవుతుంది. వెనక్కి స్పేస్ అయితే పెద్దగా ఉందన్నమాట. ఇది హద్దు పోల్స్ ఉన్నాయి. ఇలాగ బిట్లు అన్నమాట, ఇలాగా ఈ బిట్లు. కాబట్టి ఇది డెవలప్ చేస్తున్నారు. తార్ రోడ్డు కూడా వేస్తారు, పిక్క వేస్తారు. కాబట్టి అలాగా తార్ రోడ్డు కూడా వేసే అవకాశం ఉంది. ఇదంతా కూడా దున్నించేసి మళ్ళీ లెవెల్ చేసి డెవలప్ చేస్తున్నారు. ఇది మంచి వెంచరే. ఇది కూడా టీటీస్ అప్రూవల్తో ఇది ఉందన్నమాట. ప్రజెంట్ అయితే దీని మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అప్రూవల్తో ఉన్న బిట్లు తక్కువకి వస్తాయి. నాకు తెలిసి 4,500 వరకు ఇక్కడ గజం రేటు ఉంటుంది. కొద్దిగా మాట్లాడినట్లయితే మనకి ఏంటనేది చెప్పడం జరుగుతుంది. నేరుగా మోహన్ సార్తో మాట్లాడినట్టయితే ఏ రకంగా వస్తుందనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ బిట్టు మీరు కొనుక్కోవాలనుకున్నంత మాత్రం మనకి కాల్ చేయండి. కోమటపల్లిలో అప్రూవల్లో తక్కువ రేట్లో అప్రూవల్ చేశారంటే 6,500 తక్కువ ఎవరు. కానీ ఇక్కడ కొద్దిగా వీళ్ళకి ల్యాండ్ అనేది కొద్ది తక్కువ రేట్లో దొరికింది. కాబట్టి వీరు డెవలప్ చేసి అప్రూవల్ చేసి మనకి 4,500 లీస్ట్ రేట్లో అమ్ముతున్నారు. అప్రూవల్ బిట్లు ఎక్కడ కూడా 4-5కి దొరకడం కష్టం. కానీ ఇక్కడ మనకి దొరుకుతుంది. కాబట్టి మనం ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న మాత్రం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. చాలా బాగా డెవలప్ చేస్తారు. కాలువలు అవి చూశారు కదా, కాలువలు, తార్ రోడ్లు, పవర్ కూడా వస్తుందని లేదనేది మనం డైరెక్ట్గా వానర్స్ని అడుగుదాం. కాబట్టి ఇక్కడ పవర్ అయితే ఇంకా రాలేదు, పవర్ ఇంకా పెట్టలేదు. కానీ ఇది డెవలప్ చేశారంటే మార్ట్గేజ్లో అప్రూవల్ అంటేనే మార్ట్గేజ్లో చాలా వరకు హోల్డ్ చేసి ఉంచుతారు. అవి అమ్మితే మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది డెవలప్ చేస్తే కానీ అవి విడిచిపెడదు గవర్నమెంట్. కాబట్టి మీరు ఎవరి అవసరం లేదు. అది డెవలప్ చేస్తేనే వాళ్ళకి కూడా మంచిదన్నమాట. కాబట్టి ఎవరైనా అప్రూవల్ బిట్టు కోమటపల్లి దగ్గర కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కొనుక్కుంటే మీకు బాగుంటుంది. మంచి కాలనీ అవుతుంది. బాగుంది స్ట్రక్చర్ కూడా, చాలా బాగుంది. బిట్లు వేయడం ఎంత బాగుందంటే అంత బాగుంది. అయితే కొద్దిగా లాంగ్ అవుతుంది కాబట్టి మీరు అది కూడా దృష్టిలో పెట్టుకొని విజిట్ చేయండి. ఫస్ట్ ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు కస్టమరు సైట్కి రండి ఫిజికల్గా. ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళే రండి. ఎందుకంటే వాళ్ళకే నిజమేంటని తెలుస్తుంది. అదే దూరం నుండి మా బాబాయ్ వస్తారు, మా పెద్దమ్మ వస్తుంది, మా చిన్నమ్మ వస్తుంది, మా చెల్లి వస్తుంది, దాని మొగుడు వస్తుంది అంటే అది ఎప్పుడు కూడా మీకు లాసే. ఎందుకు ఇంత కఠినంగా చెప్తుందంటే చాలామంది అలాగే చేస్తున్నారు. వీలు కాకపోతే వీలైనప్పుడు రండి, పెట్టుకోనండి. అంతేగాని మీరు పెట్టుబడి పెట్టిన దానికి ఎవరో సజెస్ట్ చేస్తే మీరు ఫెయిల్ అవుతారు. చాలా చాలా జరుగుతాయి అన్నమాట మధ్యలో. కాబట్టి అవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నేరుగా అవి
ఒక 7 ఇయర్స్ నుండి అలాంటి లాలూచీలన్నీ జరుగుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఎవరైతే పెట్టుబడి పెట్టుకున్నారో వాళ్ళే రండి. ఎవరు నన్ను రాంగ్ అనుకున్న ఇబ్బంది ఏం లేదు, మెసేజ్ చేసుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు. ఇలాంటివన్నీ నేరుగా కఠినంగా చెప్తేనే మన వాళ్ళు కూడా వింటారన్నమాట. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళ దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను. మనీ ఇన్వెస్టర్స్ ఫెయిల్ అయితే బిజినెస్ మొత్తం ఫెయిల్ అవుతుంది. రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా పక్కా జరుగుతాయి అప్రూవల్ బిట్ కాబట్టి. అప్రూవల్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు చూసుకొని మీరు కొనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా కానీ కొనేటప్పుడు ముందే ఆలోచించి అడ్వాన్స్ ఇవ్వండి. అడ్వాన్స్ ఇచ్చాక ఆలోచించొద్దు. 1-2 రోజులు టైం తీసుకోండి. ఎవరితో కంగారు పెట్టినా కానీ మేము తీసుకుంటాం, కంగారు పెట్టొద్దు. మేము కావాలనుకుంటే మేమే వస్తాం, మీరు ఫోన్ చేయొద్దు, ఇలా మాట్లాడండి. మాట్లాడినట్లయితే అవతల యజమానికి ఓనర్కి అర్థమవుతున్నట, ఈయన స్టాండర్డ్, ఈయనకి తెలుసు, అన్ని రకాలుగా తెలుసు కాబట్టి ఆయన ఆలోచించి మన దగ్గర తీసుకోవడానికి వస్తాడు అనేది అర్థమవుతుంది. చాలామంది కంగారుగా తక్కువకి వస్తుంది అనేట్టు వచ్చి కొనేయడం, తర్వాత మాట దూరం కొనేసాం, లేకపోతే మనకి సెట్ కాలేదు, మన డబ్బులన్నీ మీడియేటర్ హోల్డ్ చేసాడు అంటారు. మీడియేటర్ హోల్డ్ చేయడండి. మీడియేటర్ ఎక్కడైనా బిట్టు కొనుక్కోవాలి, వాళ్ళు బాగుండాలి అని అనుకుంటారు. మీడియేటర్ ఎందుకంటే హోల్డ్ చేయాలనుకుంటాడు? ఖచ్చితంగా హోల్డ్ చేయాలనుకోడు. ఎందుకంటే ఆయన ద్వారా కొంటే ఆయన కమిషన్ వస్తుంది కాబట్టి ఎక్కడ కొన్నా ఆయనకి ఇబ్బంది లేదు. కాబట్టి ఆయన ద్వారా కొనాలనుకుంటే తప్పితే మిమ్మల్ని ఇరికించుకోవాలి. మీరు కాదు అనుకుంటే అక్కడ కొనగలరా? కాబట్టి మీడియేటర్ను ఎక్కువసార్లు బ్లేమ్ చేస్తున్నారు. ఆడు మోసం చేసేది, వీడు మోసం చేసేది, వీడు ఎక్కడ కొనిపించలేదు, ఆడి కొనిపించి మీరు రాకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అదంతా. మీరు పెట్టుకునేటప్పుడు మీడియేటర్ ఆడికి ఏదో కలిసి వస్తుంది అన్నప్పుడు ఆడు కొనిపించాలనుకోండి, మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు? మీరు ఒప్పుకోవద్దు. ఎందుకు ఒక మనిషిని ఈ కాలంలో కూడా గుడ్డిగా నమ్ముతున్నారు. ఏ మనిషిని నమ్మొద్దు, నాతో సహా. నేరుగా మీరు చూడండి, మీకు అనుకూలంగా ఉంటేనే కొనండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇన్వెస్టర్ ఫెయిల్ అవ్వద్దు. ఇన్వెస్టర్ ఫెయిల్ అవ్వడం వల్ల బిజినెస్ పడిపోతుంది, రియల్ ఎస్టేట్ పడిపోతుంది. ఒక్క ఇన్వెస్టర్ లేకపోవడం వల్ల ఈ 2 సంవత్సరాల నుండి ఒక్క మీడియేటర్ బతకలేక ఏదేదో వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎవరు కూడా మీరు మాత్రం చాలా చక్కగా ఇన్వెస్ట్ చేసుకోండి. కొనాలనుకున్నారు చక్కగా కొనుక్కోండి. మీకు నేను హెల్ప్ఫుల్గానే ఉంటాను. నా నెంబరు దీనిపైన ఉంటుంది, నాకు కాల్ చేయండి. ఎటువంటి డౌట్స్, ఎక్కడ కొనాలి, ఎలాంటి బిట్టు కొనుక్కుంటే మంచిది, అవన్నీ వివరాలు కూడా నేను చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని నన్ను చేసినట్లయితే మీకు